ప్రజల ఆలోచనల మీద నేను పనిచేస్తుంటాను. మీకు తెలుసు, మనిషి ఆలోచనలు మారాలని చెప్పేసి ఏ విధంగా అయితే నాన్నగారు ఇప్పుడు చెప్పారో, మనందరినీ పుట్టించిన సృష్టికర్త మనల్ని చాలా ఆరోగ్యంగా పుట్టించాడు. మనం పుట్టినప్పుడు చాలా మంచి ఆరోగ్యంగా ఉన్నాము. మరి ఈ రోజు ఎలా ఉన్నాము? దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని కాపాడుకున్నామంటే పోగొట్టుకున్నాం, అవునా లేదా? అంటే ఇన్ని సంవత్సరాల జీవితంలో ఏం సాధించాము అంటే సాధించింది కాదు, పోగొట్టుకున్నదే ఎక్కువగా ఉంది. ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాము. చాలా మంది డబ్బు సంపాదించే ప్రయత్నంలో అప్పులు పాలైపోయారు, రకరకాలుగా లాస్ అయిపోయిన వాళ్ళు ఉన్నాము. అయితే ఇక్కడ నేను గమనించిన విషయం ఏంటంటే, నా జీవితంలో నాకు తెలుసుకున్న విషయం ఏంటంటే, మనిషి ఎందుకు నష్టపోతున్నాడు అంటే ఒక కారణం అర్థమైంది నాకు. మనిషి ఎందుకు నష్టపోతున్నాడు అంటే, సృష్టికర్త అనే దేవుడు మానవుడికి ఏదైతే మాన్యువల్ ఇచ్చాడో, గైడ్ ఇచ్చాడో, దాన్ని వదిలేశాడు. అంటే ఉదాహరణకి ఏదైనా మిషనరీ ఉందనుకోండి, ఆ మిషనరీని తయారు చేసేవాడు ఏం చేస్తాడంటే ఒక మాన్యువల్ తయారు చేస్తాడు, పుస్తకం. దాన్ని ఎలా వాడాలి, ఎలా వాడకూడదు, ఎలా ఆపరేట్ చేయాలి, అదేమన్నా ఖరాబ్ అయితే దాన్ని ఎలా రిపేర్ చేసుకోవాలి, మొత్తం పుస్తకంలో ఉంటుంది, అవునా లేదా? ఒక మిషన్ ఖరాబ్ అయితే దాని ఇంజనీర్ వచ్చి ముందు బుక్ చదువుతాడు, దానికి తగ్గట్టుగా రిపేర్ చేస్తాడు. అలాగే మనందరినీ పుట్టించిన పైన భగవంతుడు సర్వేశ్వరుడు మానవుడికి వేద శాస్త్రాలు ఇచ్చాడు కదా, ఉపనిషత్తులు, భగవద్గీత, బైబిల్, ఖురాన్ గ్రంథాలు ఇచ్చాడు కదా. మన కోసం అవి మాన్యువల్స్ కదా. మనం ఏం చేసాం తెలుసా? వాటిని పక్కన పడేసాం. ఎప్పుడైతే గ్రంథాలని పక్కన పడేసామో మనిషి సమస్యల్లోకి కూరుకుపోయాడు. నిజానికి మానవ జీవితానికి ఒక ఆదర్శం ఏదైనా ఉందంటే, ఒక గైడ్ ఏదైనా ఉందంటే మన ధర్మశాస్త్రాలు, వేదాలు, భగవద్గీత, బైబిల్, ఖురాన్. ఆ గ్రంథాలను ఎప్పుడైతే మనం పట్టుకొని ఉంటామో సమస్యలు ఉండవు. ఈరోజు ఏ ఇంట్లో చూడండి, భార్యాభర్తల మధ్య సమస్యలు ఉన్నాయి. పిల్లలకి తల్లిదండ్రులు పడట్లేదు, పిల్లలు తల్లిదండ్రుల మాట వినట్లేదు. పిల్లవాళ్ళకి ఇలా ఉండండిరా అని చెప్తే ఏం చేసుకుంటాడో తెలియదు, ఏమీ చెప్పకపోతే ఏమైపోతాడో తెలియదు. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, మనకి గైడ్ అనేది లేకుండా పోయింది. అసలు నా జీవితం నా ఇష్టం అంటున్నాం కదా, ఏమన్నాం చెప్పండి? నా జీవితం నా ఇష్టం అన్నాం. అరే నీ జీవితం ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు కావాలని ప్లాన్ చేసుకుని పుట్టావా? నీ డేట్ ఆఫ్ బర్త్ ముందే నీకు తెలుసా? నువ్వు ఎప్పుడు చనిపోతావు నీకు తెలుసా? అరే నీ పుట్టుక నీ చేతిలో లేనప్పుడు, నీ మరణం నీ చేతిలో ఉన్నప్పుడు ఇది నీ జీవితం ఎలా? కాదు కాదు, ఈ జీవితం ప్రసాదించబడ్డ జీవితము. ఎవరు? భగవంతుడు, సర్వేశ్వరుడు. ఏ పేరుతోనో పిలవండి, పైవాడు ప్రసాదించాడు కదా. మరి ఆయన చెప్పినట్టుగా బతకాలా వద్దా? ఏమంటారు? ఆయన చెప్పినట్టుగా బతకాలి. ఆయన చెప్పాడు అమ్మానంతో ఎలా ఉండాలో, ఆ పైవాడు చెప్పాడు భార్యతో ఎలా ఉండాలో, ఆ పైవాడు చెప్పాడు భర్తతో ఎలా ఉండాలో, పిల్లల్ని ఎలా పోషించాలో. ఇప్పుడు నా తెలివితేటలతో నా పిల్లల్ని పోషిస్తానంటే రాంగ్. పైవాడు చెప్పిన విధానాన్ని ఫాలో అవ్వాలి. ఎక్కడ ఉంది? ధర్మశాస్త్రాల్లో ఉంది. ఈరోజు మన ఇళ్లలో ధర్మశాస్త్రాలు ఉన్నాయా? వేదాలు మన ఇళ్లలో ఉన్నాయా? లేదు. మనం చదువుకున్నాం. ఈ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, 10th వరకు, ఇంటర్, డిగ్రీ, పీజీ, పిహెచ్డీలు చేసిన వాళ్ళు మన ఊళ్ళో చాలా మంది ఉన్నారు. పీజీలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ మన ఇళ్లలో భగవద్గీత లేదు, మన ఇళ్లలో బైబిల్ లేదు, ఖురాన్ లేదు. ధర్మశాస్త్రాన్ని పక్కన పడేసాం. అక్కడ సమస్య మొదలైంది. సో నాకు తెలిసిన విషయం ఏంటంటే, మనం చేయాల్సింది ఏంటంటే, ఉదాహరణ చూడండి, మానవుడు అభివృద్ధి చెందుతున్నాడు కదా, డెవలప్ అవుతున్నాడు. ఎలా డెవలప్ అవుతున్నాడు తెలుసా? భూమి మీద నుంచి ఓ బిల్డింగ్ కట్టుకుంటూ పైకి వెళ్తున్నాడు. బుర్జు ఖలీఫా, ప్రపంచంలోనే ఎత్తైన బిల్డింగ్ బుర్జు ఖలీఫా లాగా పైకి అలా వెళ్ళిపోతున్నాడు. కానీ పునాది లేదు. ఏం లేదు? పునాది లేకుండా బిల్డింగ్ కడితే ఏమవుతుంది? కుప్ప కూలిపోతుంది. ఈరోజు మనిషి యొక్క డెవలప్మెంట్ కూడా పైకి ఎదుగుతున్నాడు తప్ప పునాది లేకుండా ఎదుగుతున్నాడు. పునాది ఏంటో చెప్పా? ధర్మశాస్త్రాలు, ధర్మం. ధర్మం అంటే మనం అనుకుంటాం తెలుసా? పూజలు, పునస్కారాలు, నమాజులు, రోజాలు, ఉపవాసాలు, ప్రార్థనలు, ఇదే ధర్మం అనుకుంటాం. ఇది కాదు ధర్మం అంటే. ఇది మనుషులను విడగొట్టేసింది. ధర్మం అంటే ఏంటి? ఒక మనిషి ఇంకో మనిషితో ఎలా ఉండాలి, అది ధర్మం. ఎలా మాట్లాడాలి, ఇది ధర్మం. అమ్మతో ఎలా ఉండాలి, ఇది ధర్మం. నాన్న గౌరవం ఏంటి, ఇది ధర్మం. పిల్లలేంటి, ఇది ధర్మం. మనిషితో ఎలాంటి సంబంధాలు కలిగి ఉండాలి, మాట మీద ఎలా నిలబడి, ఇది ధర్మం. ఇది ధర్మశాస్త్రాలు చెప్పాయి. కానీ దురదృష్టం ఏంటంటే, మన పెద్దవాళ్ళు, ఇంకో వాళ్ళు పెద్దవాళ్ళు ధర్మం అంటే మనకి తప్పుగా బోధించారు. మనకేం చెప్పారు తెలుసా? మనకి చెప్పిన ధర్మం ఇదిరా అని చెప్పారు. దానివల్ల ఏమైపోయింది? విడిపోయాం. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, సిక్కులుగా విడిపోయి, మతాలుగా విడిపోయాం. మధ్యలో గోడలు కట్టుకున్నాం. మన మనుషుల అన్న విషయం మర్చిపోయాం. అవునా కాదా చెప్పండి? మన మనుషులం కదా. ఇప్పుడు మనందరం మనుషుల అన్న విషయం మర్చిపోయి, అరే నేను ముస్లిం రా, నేను హిందువుని రా, నాకు క్రైస్తవుడు రాని మతాలుగా విడగొట్టేది మతము. మనుషుల్ని కలిపేది ధర్మము. వేదంలో ఏముంది? మతం లేదు, ధర్మం ఉంది. భగవద్గీతలో మతం లేదు, ధర్మం ఉంది. బైబిల్లో ఏముంది? మతం లేదు, ధర్మం ఉంది. ఖురాన్లో ధర్మం ఉంది. ధర్మాన్ని అర్థం చేసుకోలేదు. ఇప్పుడు దానికి చేతిలో ఖురాన్ పట్టుకొని బోధించే వాళ్ళు ధర్మం బోధించట్లేదు, మతాన్ని బోధిస్తున్నారు. బైబిల్ని చేతిలో పట్టుకొని బోధించే వాళ్ళు ధర్మాన్ని బోధించట్లేదు, మతాన్ని బోధిస్తున్నారు. భగవద్గీతను చేతిలో పట్టుకొని బోధించేవాళ్ళు ధర్మం బోధించట్లేదు, వాళ్ళ మతాలు బోధిస్తున్నారు. మతము అంటే మతి నుంచి పుట్టింది, సొంత ఆలోచనలు. ధర్మం గ్రంథంలో ఉంది. సో మీ అందరికీ చేతులెత్తి జోడించి నేను చెప్తుంది ఏంటంటే, దయచేసి సొంత ఆలోచనలు పక్కన పెడదాము, ధర్మ గ్రంథాలు పట్టుకుందాం. భగవద్గీత తెరవండి,
భగవద్గీత చదవండి. ఎవరో చెప్పింది వద్దు, మనకు చదవచ్చు కదా, చదువుకున్నాం కదా, తెలుగు వచ్చు కదా, ఇంగ్లీష్ హిందీ వచ్చు కదా, చదువుదాం. భగవద్గీత ఏం చెప్తుంది, సంస్కృతంలో శ్లోకం ఏం చెప్తుంది, బైబిల్ తెలిసి చదువుదాం. మనం ఏమనుకున్నాం తెలుసా, ఖురాన్ నాది, బైబిల్ నాది కాదు, భగవద్గీత నాది కాదని నేను అంటాను. మీరంటారు భగవద్గీత నాది, బైబిల్ ఖురాన్ నాది కాదని మీరు అంటారు. ఇంకొకరు అంటారు నాది బైబిల్ మీది కాదంటారు. ఎవరు చెప్పారు సార్? మీ క్వశ్చన్ తెలుసా? నా పరిచయంలో నాకు తెలిసింది ఏంటంటే, వేదాలకి భగవద్గీత బైబిల్కి ఉన్న తేడా ఏంటో తెలుసా? ఒక్కటే, భాష తేడా, లాంగ్వేజ్ తేడా. ఒకే విషయము వేరు భాషల్లో చెప్పబడింది. ఇప్పుడు మనం తెలుగులో మాట్లాడుకుంటాం, ఎందుకు చెప్పండి? మనకి తెలుగు వచ్చు కాబట్టి. అదే ఇక్కడ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఉంటే ఇదే విషయం ఇంగ్లీష్లో మాట్లాడుకుంటాం. విషయం మారదు, భాష మారింది. వేదాలలో ఉన్నదే ధర్మము, అదే ధర్మం బైబిల్లో, అదే ధర్మం ఖురాన్లో ఉంది. ఇప్పుడు ఉదాహరణ, వేదాలు సంస్కృతంలో ఎందుకున్నాయి? మన పూర్వీకులు సంస్కృతం మాట్లాడుకునే వాళ్ళు కదా, అవునా కదా చెప్పండి. ఇప్పుడు మనం తెలుగు మాట్లాడుతున్నాం, మన పూర్వీకులు సంస్కృతం మాట్లాడేవాళ్ళు. వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఋషుల ద్వారా దేవుడు చెప్పింది సంస్కృతంలో వేదాలు బోధించారు. మరి బైబిల్ హెబ్రూ గ్రీక్లో ఎందుకుందండి, అరామిక్లో ఎందుకుందంటే వాళ్ళ భాషలు ఇవి కాబట్టి అదే ధర్మం వాళ్ళకి ఆ భాషలో బోధించారు. ఖురాన్ అరబీలో ఎందుకుందంటే అరబ్బులకి అరబియా వచ్చు కాబట్టి అదే విషయాన్ని, అదే ధర్మాన్ని అరబీలో బోధించారు. భాష మాత్రమే తేడా, ధర్మం మాత్రం ఒక్కటే. ధర్మంలో ఏముంది? మనిషిని మనిషిగా చూడమనుంది. మానవ సేవయే మాధవ సేవ అని చెప్పబడిందే ధర్మం. ఈ మానవుని పట్టించుకోకుండా, అమ్మానాన్ని పట్టించుకోకుండా, భార్యని హింసించుకుంటూ నేను పూజలు చేస్తాను, నమాజ్ చేస్తాను, ప్రార్థన చేస్తానంటే దేవుడికి అక్కర లేదు. ఏ వ్యక్తి అయితే భార్యని హింసిస్తాడో ఆ వ్యక్తి ప్రార్థనలు దేవుడికి చేరావు. కాబట్టి ధర్మం ఏంటి? మనిషిని గౌరవించడము, మనసును గౌరవించడము, వ్యక్తిని గౌరవించడం, ఇది ధర్మం. సో దయచేసి క్షమించండి, ఎక్కువ సమయం తీసుకున్నాను. సో ఒకటే చెప్పాలనుకున్నాను, దయచేసి ఇంట్లో ధార్మిక గ్రంథాలు పెట్టుకోండి, ఒకటి పెట్టబాకండి. భగవద్గీత ఉంచుకుంటా అనబాకండి. భగవద్గీత బైబిల్ ఖురాన్ని సమానంగా పెట్టండి. 3 గ్రంథాలు పెట్టండి. ముస్లిం ఇంట్లో భగవద్గీత బైబిల్ ఖురాన్ ఉండాలి, ఒక హిందూ ఇంట్లో భగవద్గీత బైబిల్ ఖురాన్ ఉండాలి, ఒక క్రిస్టియన్ ఇంట్లో భగవద్గీత బైబిల్ ఖురాన్ ఉండాలి. మనకి చెప్పబడలేదు, మన పెద్దలు చెప్పలేదు, మనం మన పిల్లలకు చెప్దాం, అరే 3 గ్రంథాలు సమానం రా.